Next question చూడండి 26 one. If the perimeter of an isosceles right angle triangle is 6 plus 3 root 2 meters, then the area of the triangle is అంటాడు. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం చుట్టుకొలత ఇచ్చిండు. చుట్టుకొలత ఎంత అన్నాడు? 6 ప్లస్ 3 రూట్ 2 మీటర్స్ అయితే వైశాల్యం ఎంత అన్నాడు. సో ఈ ఐసోసెల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఈ రకంగా తీసుకోవచ్చు. సో ఐసోసెల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఈ రకంగా తీసుకుంటాం. సో ఇప్పుడు మనం సైడ్స్ అనేది తీసుకుంటే ఐసోసెల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు సో సైడ్ ఏ ఇక్కడ సైడ్ ఏ అండ్ హైట్ అండ్ బేస్ అనేది రెండు సేమ్ ఉంటాయి. హైట్ అండ్ బేస్ అనేది రెండు సేమ్ ఉన్నప్పుడు దిస్ వన్ బి అవుతుంది. అంటే రెండోది కర్ణప్పుడు డి అనొచ్చు బి అనొచ్చు ఇక్కడ. సో ఈ రకంగా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సో పరిమీటర్ ఇచ్చిండు కాబట్టి పరిమీటర్ ఈక్వస్ ఎంత అన్నాడు మనకి. సో పరిమీటర్ ఈక్వస్ 6 ప్లస్ 3 రూట్ 2 ఇచ్చిండు. 3 రూట్ సో 2 ఇచ్చిండు. అంటే పరిమీటర్ మనం ఏం రాస్తామంటే సో 2a ప్లస్ ఏం రాస్తాం బి రాస్తాం. సో 2a ప్లస్ బి ఈక్వస్ ఏం రాసుకోవచ్చు 6 ప్లస్ 3 రూట్ 2 రాసుకోవచ్చు. 6 ప్లస్ 3 2 రాసుకుంటే సో ఇక్కడ 2a ఇక్కడ ప్లస్ ఉంది. సో ప్లస్ ఇక్కడ ఇది బి వాల్యూ అండ్ ఇక్కడ 2a అంటే 2 ఇంటూ సంథింగ్ చేస్తే నాకు 6 రావాలి. ఆ వేలో ఆలోచిస్తే నాకు బి వాల్యూ ఎలా వస్తుంది అని అంటే a² ప్లస్ a² తీసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు సో 2a² రాసుకోవచ్చు. అది ఎందులో వస్తుంది? రూట్లో వస్తుంది. ఎందుకంటే మనం b² ఉంటుంది కాబట్టి. సో అలా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ a²కి క్యాన్సిల్ చేస్తే a రూట్ 2 అవుతుంది. అంటే a రూట్ 2 చూడండి. సో b వాల్యూ నాకు వచ్చింది ఏంటంటే a రూట్ 2 వచ్చింది. a రూట్ 2 అంటే సో రూట్ 2 ఈక్వల్ చేస్తే a వాల్యూ మనం ఏమనుకోవచ్చు ఇక్కడ సో a వాల్యూ అనేది 3 అనుకోవచ్చు. సో a వాల్యూ 3 వచ్చిందంటే a వాల్యూ ఇక్కడ 3 అంటే బేస్ అండ్ హైట్ సేమ్ ఈక్వల్ చేస్తాం. ఏరియా అంటున్నాడు కాబట్టి 1/2 a² రాస్తాం. 1/2 a² అంటే 1/2 a² అంటే 3² కదా. సో 9ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది అని అంటే 4.5 వస్తుంది. సో 4.5 అనేది మీటర్² అవుతుంది. రైట్, మీటర్². ఆన్సర్ ఏం తీసుకోవచ్చు? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ వన్, ది ఆల్టిట్యూడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ ఈస్ 2 root 3 centimeters. 2 root 3 centimeters. ఇక్కడ చూడండి. సో 2 root 3 centimeters. 2 root 3 centimeters is 2 root 3 centimeters భుజం కలిగిన సమబాహు త్రిభుజం ఉన్నతి మీన్స్ సో ఇక్కడ చూడండి ఆల్టిట్యూడ్ మీన్స్ ఏంటంటే హైట్ అని అర్థం. రైట్, హైట్ అంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఇచ్చింది కాబట్టి ఈక్విలేటర్ ట్రయాంగిల్ సైడ్స్ ఆల్ సైడ్స్ ఈక్వల్ తీసుకోవచ్చు. ఈక్విలేటర్ ట్రయాంగిల్కి మనం హైట్ అని తీసుకునేటప్పుడు h = a రూట్ 3 బై ఏం రాసుకోవచ్చు అని అంటే 2 రాసుకోవచ్చు. ఫార్ములా అది. సో హైట్ తీసుకుంటే ఇది ఫార్ములా. అంటే మనకి ఇక్కడ సైడ్కి ఇచ్చింది కాబట్టి సైడ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు అని అంటే సో 2 root 3 అని రాసుకోవచ్చు ఏ వాల్యూ. మరి ఇక్కడ మనం అప్లై చేసామనుకోండి సో ఆల్రెడీ 2 root 3 సో ఏ వాల్యూ 2 root 3 అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ 2 root 3 వస్తుంది. మనకి ఇక్కడ బై ఎంత వస్తుంది? సో 2 వస్తుంది. సో బై 2 క్యాన్సిల్ చేస్తే √3 × √3 ఎంత వస్తుంది అని అంటే సో 3. ఎందుకంటే స్క్వేర్ వస్తుంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత తీసుకోవచ్చు ఇప్పుడు? సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ 3 ఉంది కాబట్టి ఆన్సర్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, in the given figure ABCD is a rectangle with AD equals to 4 meters 4 units and AE minus AB equals to EF is perpendicular to DB and is half of DF if the area of the triangle DEF is 5 square meters units. Then what is the area of the ABCD అంటున్నాడు. సో ABCD ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఒకటి జనరల్గా సో ఇదంతా ప్రొసీజర్ తీసుకునే బదులు షార్ట్ కట్ ఏం తీసుకుంటున్నా అంటే చూడండి. సో DEF ఏరియా ఆఫ్ DEF ఇచ్చింది. ఏరియా ఆఫ్ DEF ఎంత అంటే 5 square meters. అంటే ఇదంతా ఏరియా ఆఫ్ ఎంత తీసుకోవచ్చు అంటే DEF ఉంది. సో ఏరియా ఆఫ్ DEF మనకి ఎంత ఇచ్చిండు? 5 square meters ఇచ్చిండు. అందుకోసం సో మనం ఏం తీసుకోవచ్చు అంటే అండ్ AD మెజర్మెంట్ ఎంత ఇచ్చిండు? 4. సో AD మెజర్మెంట్ 4 తీసుకుంటే ఇక్కడ మనం 4 రాసుకోవచ్చు. 4 AD మెజర్మెంట్ 4 అవుతుంది. అంటే నాకు ఇది ఒక రెక్టాంగిల్ ఏర్పడుతుంది కాబట్టి ABCD ఏరియా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏరియా తీసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ ABCD ఏరియా తీసుకోవాల్సి వచ్చినప్పుడు జస్ట్ L × B చేస్తాం. ఎందుకంటే అది అది ఏ షేప్లో ఉంటుంది? రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి దీర్ఘచతురస్రం తీసుకుంటే నాకు L అవసరం, అదేవిధంగా నాకు బ్రెడ్త్ అవసరం. సో బ్రెడ్త్ ఆల్రెడీ ఉంది, నేను L అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే మనకి దీని యొక్క ఏరియా 5 అంటున్నాడో సో దీని హైపోటెనస్ వాల్యూ చూడండి. సో ఇది బేస్ అని తీసుకుంటాం, ఇదేమో హైట్ అని తీసుకుంటాం. దీని హైపోటెనస్ వాల్యూ కూడా
5 ఇక్కడ ఏమొచ్చిండు మనకి యూనిట్స్ అన్నాడు కాబట్టి 5 యూనిట్ అన్నట్టే తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇది 5 యూనిట్ అవుతుంది, ఇది 4 యూనిట్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా మనకి ఇది 5 వచ్చింది, ఇది 4 ఉంది, అంటే ఇది ఎంత రావాలి? సో 3 రావాలి. సో ఇది 3 రావాలనుకున్నప్పుడు మరి రిమైనింగ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉండాలంటే అది కూడా మనకి 3 ఉండాలి. ఎంత ఉండాలి? 3. సో ఇది హాఫ్లో ఉంటుంది అన్నట్టు, ఇక్కడ ఉంటుంది బట్ ఇక్కడ హాఫ్లో ఉంటుంది. సో ఇక్కడ 3 మెజర్మెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా 3 మెజర్మెంట్ అవుతుంది. ఇక్కడ నేనేం చేయట్లేదు, ఇది సేమ్ చేయకుండా డైరెక్ట్ 5ని సో ఏదైతే ఏరియా వచ్చిందో దాన్ని హైపోటెనస్ వాల్యూగా కర్ణం పొడుగుగా తీసుకుంటే 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అని తీసుకున్నాం అనుకోండి. 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అంటే 25 మైనస్ ఎంత అంటే ఏం రాసుకోవచ్చు? 16 అంటే 9. √9 ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది. అందుకోసం సో మనం తీసుకోవచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్మెంట్ ఏంటి? హైపోటెనస్ నుండి ఇది తీసేస్తే మనకి బేస్ రావాలి. సో ఇది ఎంత లెంత్ ఉంటుందో ఇది కూడా అంతే లెంత్ ఉంటుంది కాబట్టి దీని వాల్యూ ఎంతో 6. అప్పుడు మనం రాయాల్సింది 6 × 4 ఎంత వస్తుంది అంటే 24 యూనిట్ స్క్వేర్ అని తీసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? 24 యూనిట్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో 24 అనేది ఆప్షన్ 3లో రైట్ అని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఏరియా ఆఫ్ ఏ ఫీల్డ్ ఇన్ ద shape of a trapezium measures 1440 meters square. The perpendicular distance between its parallel sides is 24 meters. If the ratio of the parallel sides is 5:3, the length of the longer parallel side is అంటున్నాడు. సో ఒక ట్రెపిజియం తీసుకున్నాడు. ఒక ట్రెపిజియం తీసుకుంటే సో దిస్ వన్ ఇస్ ఒక ట్రెపిజియం అంటాం, సమలంబ చతుర్భుజం అంటాం. సో ట్రెపిజియం మేజర్స్ ఏరియా అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకి? సో ఏరియా ఇచ్చిండు. ఏరియా ఎంత? 1440. సో ఏరియా అనేది 1440 ఇచ్చిండు అని అంటే, ఏరియా అనేది 1440 మీటర్ స్క్వేర్ ఇచ్చిండు అని అంటే, సో ఏరియా ఫార్ములా ఏంటి యాక్చువల్గా? 1/2 a + b ఇంటూ h = 1440 అని తీసుకుంటాం. రైట్. సో ఈ రకంగా ఇచ్చిండు. అండ్ సో డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ అన్నాడు. సో ఈ రెండు ప్యారలల్ సైడ్స్ ఉన్నప్పుడు డిస్టెన్స్ అనేది ఇది అవుతుంది. సో డిస్టెన్స్ ఇది అవుతుంది కాబట్టి హైట్ ఈక్వల్ ఎంత రాసుకోవచ్చు అంటే 24 రాసుకోవచ్చు. ఇది స్మాలర్ సైడ్ అంటే మనం ఇక్కడ ఏ అనుకోవచ్చు? బేస్ అనేది బి అనుకోవచ్చు. నాకు ఈ రెండింటి మధ్య రేషియో ఇచ్చింది కాబట్టి a:b మీన్స్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే సో b ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి b:aగా రాసుకోండి. రైట్. ఎందుకంటే 5 అనేది ఎక్కువ ఉంటుంది, 3 అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇలా రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు నేను దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? 24 తీసుకోవచ్చు. రైట్. మరి 24 తీసుకునే 2 ఎంతలు కట్ చేసుకోవచ్చు? 12 కాబట్టి సో సమ్ ఆఫ్ ఇక్కడ a + b 120 అవుతుంది. సో a + b ఎప్పుడైతే మనకి ఇక్కడ 120 వస్తుందో మరి 5 + 3 అంటే మనకి ఇక్కడ ఎంత టోటల్ వాల్యూ? సో టోటల్ 8 పార్ట్స్. ఇక్కడ టోటల్ ఉన్నప్పుడు ఇక్కడ టోటల్ చేస్తే 8కి 120 తీసుకుంటే ఈచ్ వన్ ఎంత మల్టిప్లై అవుతుంది? 15. అందులో లాంగర్ సైడ్ అన్నాడు కాబట్టి సో లెంత్ ఆఫ్ ది లాంగర్ ప్యారలల్ సైడ్ అన్నాడు కాబట్టి సో 5 × 15 అని తీసుకుంటే మనకు వచ్చే వాల్యూ 75 సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్ అనేది వస్తుంది. సో 75 అనేది ఆన్సర్. థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కెనాల్ ఈజ్ ట్రెపిజియం ఇన్ షేప్. The canal is 12 meters wide at the top and 8 meters wide at the bottom. So if the area of the cross section is 840 square meters, the depth of the canal is అన్నాడు. సేమ్ బిఫోర్ క్వశ్చన్ బట్ ఇది ట్రెపిజియం. ఆ కెనాల్ ఎలా ఉంది అని అంటే ట్రెపిజియం షేప్లో ఉంది. సో ఈ రకంగా ఉంది అంటున్నాడు. సో ఈ రకంగా ఉంది అన్నప్పుడు మనకి ఏరియా ఇచ్చిండు. ఏరియా ఎంత అన్నాడు? మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. ఏరియా ఈక్వల్స్ టు 840 మీటర్ స్క్వేర్ ఇచ్చిండు. ఏరియా అంటే మనం ఏం రాస్తాం? 1/2. సో 1/2 a + b ఇంటూ h ఈక్వల్స్ ఎంత అంటే 840. బిఫోర్ క్వశ్చన్లో హైట్ ఇచ్చేసి లాంగర్ సైడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి హైట్ ఫైండ్ అవుట్ చేయమంటుండే. ఎందుకంటే డెప్త్ ఆఫ్ ది కెనాల్ అన్నాడు. డెప్త్ మీన్స్ అది లోతు వస్తుంది కాబట్టి సో ఆ లోతు ఎంత అంటే హైట్ ఎంత అన్నట్టు దాని అర్థం. హైట్ ఎంత అని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు అని అంటే వైడ్ ఎంత? 8 మీటర్స్, 12 మీటర్స్ లాంగ్ అన్నాడు. అంటే 12 మీటర్స్ అనేది లాంగ్ అవుతుంది, 8 మీటర్స్ అనేది వైడ్ అవుతుంది. అంటే సో వైడ్ తీసుకోవచ్చు. అంటే ఇది తక్కువ, ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో అప్లై చేసామనుకోండి 1/2. సో 12 + 8 ఎంత అంటే 20 హైట్ అవుతుంది. ఇక్కడ 840కి ఈక్వల్ చేయాలి. సో 2 10 కట్ అవుతుంది, 0 కట్ అయితే ఈ హైట్ ఈక్వల్స్ టు 84 వస్తుంది. సో 84 మీటర్స్ అనేది హైట్ అవుతుంది, అది డెప్త్ అవుతుంది అన్నట్టు. సో ఆన్సర్ 4th. నెక్స్ట్, విచ్ 2 ఫిగర్స్ హ్యావ్ అన్ ఈక్వల్ ఏరియా? అంటే ఏవైనా రెండు ఈక్వల్ ఏరియా అంటున్నాడు. సో ఇప్పుడు చూద్దాం. మనం యాక్చువల్గా నేను డైరెక్ట్ క్లాస్లో ఏం చెప్పానంటే 14 వస్తే 14 డయామీటర్ వస్తే ఖచ్చితంగా 7 అనేది ఏమొస్తుంది అన్నట్టు రేడియస్ వస్తుంది. 7 రేడియస్ వచ్చిందంటే దీని ఏరియా 154 వస్తుంది అని డిస్కస్ చేసాం. అది అయిపోయింది.
ఇది రెక్టాంగిల్, ఎందుకంటే ఇది 1210 వస్తుందంటే రెక్టాంగిల్. 1210 ఎంత వస్తుందంటే 120 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇది స్క్వేరే, ఇది కూడా 120 సెంటీమీటర్ స్క్వేర్. 12 ఇంటూ 12 స్క్వేర్ కాబట్టి ఇది ఎంత వస్తుంది 144 సెంటీమీటర్ స్క్వేర్. 11 ఇంటూ ఇది, ఎందుకంటే రెక్టాంగిల్ కాబట్టి 14 ఇంటూ 11 చేస్తే ఇది కూడా 154 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఏరియా స్క్వేర్ సమానం అంటున్నాడు. 154 ఫస్ట్ అండ్ లాస్ట్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి ఏంటి లాస్ట్ ఆప్షన్ అనేది రైట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కౌ ఇస్ టెథర్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఫీల్డ్ విత్ ఏ 14 feet long rope. If the cow grazes 100 square feet per day, then approximately what time will be taken by the cow to graze the హోల్ ఫీల్డ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఒక కావును 14 feet లాంగ్ రోప్ తోటి మనం కట్టేసినాం అన్నట్టు. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 14 మీటర్ల పొడుగుల తాడుతోటి ఒక ఆవును కట్టేస్తారు అన్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 14 మీటర్ల పొడవు అన్నాడు కాబట్టి 14 meters లెంత్ ఇచ్చింది, 14 feet అన్నాడు ఇక్కడ. సో 14 feet అన్నాడు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అని అంటే ఒక ఆవును ఏం చేసిండు 14 feet తాడుతోటి కట్టేసారు. అంటే అది ఏం జరుగుతుంది, ఒక దగ్గర కట్టేసినప్పుడు ఆ తాడు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుతోటి సర్కిల్తో అది సర్కిల్ షేప్లో తింటూ ఉంటుంది. అందుకోసం అది ఏర్పడేది ఏమొస్తుంది అంటే సర్కిల్ అన్నట్టు. సో మనకి సర్కిల్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇది ఇక్కడ తాడు పొడవు ఏదైతే ఉందో అది రేడియస్ అవుతుంది. రేడియస్ అయితే మరి ఈ సర్కిల్ ఎంత అన్నప్పుడు ఇది రేడియస్ అయినప్పుడు సర్కిల్ ఎంత అయితే ఉంటుందో ఆ సర్కిల్ షేప్లో మొత్తం ఆ గడ్డి తినేస్తుంది కాబట్టి మనకి ఏమంటున్నాడు ఆ గడ్డి ఎలా మేస్తుంది 100 square feet 1 day తీసుకుంటుంది. మరి అలాంటప్పుడు మరి 100 square feet అన్నప్పుడు 100 square feet మనం ఏం రాసుకుంటున్నాం ఇక్కడ 100 square feet 1 day టైం తీసుకున్నప్పుడు మరి ఇదంతా మేయడానికి మొత్తం ఏరియా ఎంత అనేది తీసుకోవాలి. నేను మొత్తం ఏరియా ఎంత అన్నప్పుడు తీసుకున్నప్పుడు ఏం రాసుకోవచ్చు πr² రాసుకోవచ్చు. ఎందుకంటే సర్కిల్ ఏరియా ఎంత అంటే πr². 22 ఎంత అంటే 7, r² ఎంత అంటే 14 into 14, 7 2s తీసుకుంటే 2 into ఎంత 22 అంటే 44, 40 into 4 ఎంత అంటే 14 వస్తుంది. ఇది ఎంత వస్తుంది అంటే 616 square meters వస్తుంది. మరి 616 square feet వచ్చింది. మరి డైలీ ఎంత 100. సో డైలీ ఎంత 100 అన్నప్పుడు 616ని దేంతో డివైడ్ చేస్తాం 100తో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ ఏమన్నాడు ఇక్కడ అప్రాక్సిమేట్లీ తీసుకోమన్నాడు. సో 6 days ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ సెకండ్ వన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్కిల్ అండ్ ఏ రెక్టాంగిల్ హ్యావ్ ది సేమ్ పరిమీటర్. The sides of the rectangle are 18 centimeters and 20 centimeters. What is the area of the circle? సో ఇక్కడ కామన్గా ఏముంది అని అంటే సర్కిల్ అండ్ రెక్టాంగిల్ హ్యావ్ సేమ్ పరిమీటర్ అన్నాడు. సర్కిల్ తీసుకున్నా లేదంటే రెక్టాంగిల్ తీసుకున్నా అవి పరిమీటర్ అనేది ఏమవుతుంది అన్నాడు. సో P1 = P2 అవుతుంది అన్నాడు. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్కిల్. సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో మనకి πr² అంటాం. πr² అంటే నాకు ఇక్కడ రేడియస్ కావాలి. రేడియస్ నాకు దేని ద్వారా వస్తుందంటే పరిమీటర్ ద్వారా వస్తుంది. ఆ పరిమీటర్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే సెకండ్ వన్లో ఇచ్చింది. ఏంటిది అని అంటే సో 18 సెంటీమీటర్ 26 సెంటీమీటర్స్ సైడ్స్ అన్నాడు. ఇది 26 ఇది 18 అయితే దీని యొక్క పరిమీటర్ ఏమని చెప్తాం మనం 2 of L + B అని తీసుకుంటాం. ఏం రాస్తాం ఇక్కడ 2 of L + B రాస్తాం. అంటే ఇక్కడ 26 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 18. 26 18 అంటే మనకి ఎంత వస్తుంది 44 వస్తుంది. అంటే మనం తీసుకోవాల్సింది 2 into 44 చేస్తాం. 2 into 44 అంటే ఎంత వస్తుంది 88 వస్తుంది. 88 పరిమీటర్ అంటే అది దేనికి ఈక్వల్ అవ్వాలి. సో సర్కిల్ యొక్క పరిమీటర్కి ఈక్వల్ అవ్వాలి. సర్కిల్ యొక్క పరిమీటర్ ఈక్వల్ అవ్వాలంటే దీన్ని ఏం రాస్తాం 2πr రాస్తాం. 2πr రాస్తాం. 2πrకి ఈక్వల్ చేస్తాం. మరి 22 ఇక్కడ 4 44 అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇక్కడ 2 పోతుంది చూడండి. సో 22 2 ఎంత 44, 44 2 88. ఈ 2 ఇటు మల్టిపుల్ అవుతుంది కాబట్టి 7 2 ఎంత వస్తుందంటే 14. అంటే r = 14 వచ్చిందంటే డెఫినెట్లీ మనకి ఎంత వస్తుందంటే 616 అనేది వస్తుంది. 616 ఏమొస్తుంది సెంటీమీటర్ స్క్వేర్. అది మనం క్లాస్లో డిస్కస్ చేసాం. r = 14 వచ్చినప్పుడు డైరెక్ట్ 616 అనేది ఆన్సర్ వస్తుంది అన్నాం. మరి ఆన్సర్ ఇక్కడ ఉందా లేదు. సో నన్ ఆఫ్ ది అబోవ్ అనేది ఆన్సర్ తీసుకోవాల్సి ఉంటుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ది సర్కంఫరెన్స్ ఆఫ్ 2 circles ఆర్ 132 meters and 176 meters respectively. What is the difference between the area of the longer circle and the smaller circle అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఒక లాంగర్ సర్కిల్ తీసుకున్నా ఒక స్మాలర్ సర్కిల్ తీసుకున్నా. లాంగర్ సర్కిల్ యొక్క 166 ఏమంటున్నాడు ఇక్కడ మీటర్స్ అనేది పరిమీటర్ ఇచ్చిండు. సర్కంఫరెన్స్ అంటే కూడా సో ఇక్కడ చూడండి చుట్టుకొలత అన్నట్టు. చుట్టుకొలత ఎంత అంటే 176. దీని చుట్టుకొలత ఎంత అంటే 132 సెంటీమీటర్స్ ఇచ్చిండు రైట్.
మరి చుట్టుకొలత 176 ఇచ్చినప్పుడు 2 ఇంటూ పై ఆర్ అన్నాడు కదా. సో 2 ఇంటూ పై ఆర్ 2 పై ఆర్ కాబట్టి 22/7. ఇది క్యాపిటల్ ఆర్గా రాసుకోండి ఎందుకంటే లార్జెస్ట్ సర్కిల్ కాబట్టి. సో ఇక్కడ మనం 11 2 తీసుకుంటే 11 1 11 6 మళ్ళీ 2 2 4 4 4 పోతుంది. అంటే ఆర్ ఈక్వల్స్ ఇక్కడ నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 28 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 132 అంటే మళ్ళీ 2 పై ఆర్కి ఈక్వల్ చేస్తున్నా 22/7 ఇంటూ ఎంత అంటే స్మాల్ ఆర్ తీసుకుంటున్నా. మరి ఇక్కడ 11 తీసుకుంటే 11 2 11 ఎంత అంటే 12 2 2 4 అంటే 4 3 పోతుంది. ఆర్ ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే 21 వస్తుంది. ఆర్ ఈక్వల్స్ ఎంత వస్తుంది 21. చిన్న వృత్తాల వైశాల్యాల మధ్య భేదం ఎంత, వైశాల్యంల మధ్య డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా 1 మైనస్ ఏరియా 2 అన్నట్టు, మైనస్ ఇది ఏరియా 2 అంటే ఇక్కడ ఏం రాస్తాం పై ఆర్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ ఇక్కడ పై స్మాల్ ఆర్ స్క్వేర్ తీసుకుంటాం ఎందుకంటే అది చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పై అనేది కామన్ తీసుకుంటే 22/7. ఇక్కడ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు a + b ఇంటూ a మైనస్ బి రాయొచ్చు. అంటే 28 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 21 రాసుకోవచ్చు. 28 మైనస్ 20 అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు 7 రాసుకోవచ్చు. 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 28 ప్లస్ 21 అంటే మనకు వచ్చే వాల్యూ 20 20 40 ప్లస్ ఇది ఎంత అవుతుంది అంటే 49. సో 9 2 18 ఎక్కడ వస్తుంది 9 2 18 రెండిట్లో ఉంది. సో రెండిట్లో ఉంది కాబట్టి మనం మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో 22 ఇంటూ ఎంత అంటే 49. ఇది 50 అనుకోండి 50 2 100 అందులో 2 తగ్గించండి 98. 52 100 మళ్ళీ 2 తగ్గించింది 98 ప్లస్ 9 ఎంత అంటే 107 వస్తుంది. అంటే 1078 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ థర్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, if the wheel of the engine of a train 42/7 meters in circumference makes 7 revolution in 4 seconds, then the speed of the train అంటున్నాడు. సో కిలోమీటర్ పర్ అవర్లో ఆ స్పీడ్ చెప్పాలి. మనకి ఇక్కడ ఏం ఇచ్చిండాలంటే వీల్ ఆఫ్ ది ఇంజిన్ ఆఫ్ ఎ ట్రైన్ 42/7 మీటర్స్ ఆఫ్ సర్కంఫరెన్స్ చుట్టూ కొలత అన్నాడు. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఒక ట్రైన్ వీల్ ఉంది. సో ట్రైన్ వీల్ అంటే సో దీని చుట్టూ కొలత మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది అంటే పర్ మీటర్ ఎంత ఉంది 4 2/7 ఉంది. 4 2/7 మీటర్స్ పర్ మీటర్. నెక్స్ట్ వన్ ఇంకోటి 7 రివల్యూషన్ ఇన్ 4 సెకండ్స్ అన్నాడు. ఎన్ని రౌండ్స్ 7 రౌండ్స్. యాక్చువల్గా నాకు స్పీడ్ కావాలి సార్ అన్నప్పుడు ఏం చేయాలి నేను డిస్టెన్స్ బై టైం తీసుకోవాలి. సో నాకు ఇక్కడ స్పీడ్ కావాల్సి వచ్చినప్పుడు డిస్టెన్స్ అనేది మన దగ్గర లేదు కానీ టైం అనేది 4 సెకండ్స్ ఉంది. సో 4 సెకండ్స్ ఉంది. మళ్ళీ ఇది సెకండ్స్లోకి వస్తుంది, అది మీటర్ పర్ సెకండ్లో వస్తుంది కాబట్టి మీటర్ పర్ సెకండ్లో వస్తే మనం దేంతో చేసుకున్నాం ఇక్కడ మనం 18/5 తోటి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది 18/5. కానీ నాకు ఇప్పుడు ఏం కావాలి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఎలా వస్తుందండి ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ సర్కిల్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంటుందో సో ఆ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే సో నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఇంటూ పి అని తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఇంటూ పి. నెంబర్ ఆఫ్ రౌండ్స్ 7, పి ఎంత అంటే 7 4 28 ప్లస్ ఎంత అంటే 30/7. 7 7 క్యాన్సిల్ చేసి ఆ డిస్టెన్స్ 30 మీటర్స్ అన్నట్టు. ఆ డిస్టెన్స్ ఎంత 30 మీటర్స్ అనేది అప్లై చేస్తాం. 5 తీసుకుంటే 5 6 కట్ అవుతుంది. 4 2 2 2 ఎంత అంటే 9 9 6 50 మళ్ళీ 2 తీసుకుంటే 2 3 9 3 ఎంత అంటే 27 ఎంత అంటే KMPHలోకి మార్చినట్టు తీసుకుంటాం. ఏం రాస్తాం 27 KMPH అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేడియస్ ఆఫ్ ది వీల్ ఆఫ్ ఏ వెహికల్ ఈస్ 70 సెంటీమీటర్స్. వీల్ ఏమన్నాడు ద రేడియస్ ఆఫ్ ఏ వీల్ ఆఫ్ ఏ వెహికల్ ఈస్ 7 సెంటీమీటర్. ది వీల్ మేక్స్ 10 రివల్యూషన్ ఇన్ 5 సెకండ్స్. ద స్పీడ్ ఆఫ్ ది వెహికల్ మళ్ళీ సేమ్ అడుగుతున్నారు. స్పీడ్ ఆఫ్ ది వెహికల్ అన్నప్పుడు మళ్ళీ ఏం తీసుకోవాలి డిస్టెన్స్ బై టైం. మళ్ళీ నాకు స్పీడ్ అనేది కావాల్సి వచ్చినప్పుడు 5 సెకండ్స్ ఉంది. బట్ ఇక్కడ దీన్ని మార్చుకోవాలంటే 18 ఏం చేస్తాం 5. నాకు కావాల్సింది డిస్టెన్స్ కావాల్సి వచ్చినప్పుడు 10 రివల్యూషన్స్ 70 సెంటీమీటర్స్ నాకు రేడియస్ ఉంది. సో ఇక్కడ వీల్కి రేడియస్ ఇచ్చిండు. రేడియస్ ఎంత అంటే 70 సెంటీమీటర్స్ ఇచ్చిండు. అండ్ ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ రౌండ్స్ వేసింది 10 రౌండ్స్ అన్నట్టు. సో 10 రౌండ్స్లో డిస్టెన్స్ ఎంత అంటే మనం ఫార్ములా ఏంటి నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఇంటూ పి మీన్స్ ఇక్కడ ఏం రాస్తామంటే సో 2πr రాస్తాం ఎందుకంటే అది పర్ మీటర్ వస్తుంది కాబట్టి. సో నెంబర్ ఆఫ్ రౌండ్స్ 10 2 రాసిన. నెక్స్ట్ 22/7 రాసిన. ఆర్ వాల్యూ ఎంత అంటే 70 కూడా రాసినాం. సో ఈ రకంగా నెంబర్ ఆఫ్ రౌండ్స్ 10 ఇలా 2 20 పై వాల్యూ 22/7 ఇంటూ 70 అనేది సెంటీమీటర్స్ రేడియసే అన్నాడు కాబట్టి. సో ఇక్కడ మనం కట్ చేస్తే ఇక్కడ ఎంత రాసుకోవచ్చు 10 రాసుకోవచ్చు. 22 2 ఎంత 44 పక్కన 2
సున్నాలు తీసుకోవచ్చు. 44 పక్కన ఏం తీసుకోవచ్చు, 2 సున్నాలు తీసుకోవచ్చు. అంటే 4000 ఏమొస్తుంది, 400 వస్తుంది. అంటే 4400 అనేది మనకి మీటర్లు వస్తుంది, 4400 మీటర్లకు వస్తుంది. క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఇదంతా మనం మల్టిప్లై చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది అని అంటే 4400 కిలోమీటర్స్. ఇక్కడ ఎంత 5 సెకండ్స్ అన్నాడు. సో మనకు వచ్చేది కూడా దేంట్లోకి రావాలి, km/hలోకి రావాలి. సో 18/5 చేత మనం డివైడ్ చేస్తాం. క్లియర్ కదా. సో 4.4 వస్తుంది, రైట్. సో అలా తీసుకోండి, నెంబర్ ఆఫ్ జీరోస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ 18 4 ఏం రాసుకోవచ్చు అంటే 18 4 72 వస్తుంది, 7 రిమైనింగ్. సో 18 4 72 ప్లస్ ఎంత అంటే 79 వస్తుంది. బై ఎంత అంటే సో 25 వస్తుంది. సో 5 5 25 తీసుకుంటే 25 3 పోతుంది. సో 25 3 పోయినప్పుడు ఈ 29 ఆన్సర్ క్యాన్సిల్ అన్నట్టే. సో 25 3 ఎంత 75, మళ్ళీ మిగిలింది 42. అంటే 25 ఎంతలో పోతుంది 1. సో ఇక్కడ 32 ఉంది, సో 36 ఉంది, సో 32 ఉంది, 36 ఉంది, 29 ఉంది, మనకు వచ్చింది 31. అంటే ఇవి రెండు క్యాన్సిల్ అయితే ఆప్షన్ సెకండ్ వన్ రైట్ అవుతుంది, రైట్. అంటే ఆన్సర్ ఎంత అనేది ఇప్పుడు ఇక్కడ 31.68. కొన్ని డెసిమల్స్ చూసుకుంటే మనం ఆన్సర్ చేపెట్టచ్చు. సో ఆప్షన్ అనేది సెకండ్ వన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్ ఈస్ అంటున్నాడు. సో ఇది ఇక్కడ షేడెడ్ పార్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది షేడెడ్ పార్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఏమైనా ఇచ్చినా లేదు, ఏమి ఇవ్వకుంటే ఏలో ఉంది, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి బాగా. ఆప్షన్ అనేది ఏలో ఉంది అన్నప్పుడు సో ఇది ఏ అనుకోవాలి, ఇది ఏ అనుకోవాలి, ఇది కూడా ఏ అనుకోవాలి, ఎందుకంటే ఇది రేడియస్ ఇలా అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను అక్కడ కనిపించేది ఎలా కనిపిస్తుంది అని అంటే హాఫ్ సర్కిల్లో ఉంది, అది మిగతా సంబంధం లేదు. హాఫ్ సర్కిల్ అర్ధవృత్తం అంటే మనం ఏం రాస్తాం, 1/2 πr² రాస్తాం, 1/2 πr² రాస్తాం. 1/2 πr² అనేది మొత్తం ఏరియా తీసుకున్నాం. అందులో నాకు షేడెడ్ పార్ట్ ఏరియా రావాలంటే ట్రయాంగిల్ తీసేయచ్చు కదా. సో ట్రయాంగిల్ తీసేస్తాం కాబట్టి 1/2 బేస్ ఇంటూ ఏం రాస్తామంటే హైట్ అని రాస్తాం, బేస్ ఇంటూ హైట్. అప్పుడు నాకు షేడెడ్ పార్ట్ ఏరియా వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 1/2 రాస్తున్నా, ఓకే. సో పై వాల్యూ ఇక్కడ అలాగే ఉంది, పై వాల్యూ అలాగే ఉంది కాబట్టి అలాగే ఉంచండి. r² అంటే ఇప్పుడు చూద్దాం. సో r² అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ఇక్కడ ఇది రేడియస్, ఇది రేడియస్ అంటే ఆర్ కాబట్టి ఆర్ ఈక్వల్స్ ఏ కాబట్టి a² రాయొచ్చు కదా. సో అందుకోసం నేను ఇక్కడ a² రాస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ 1/2 బేస్ వాల్యూ, బేస్ అంటే ఏంటిది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు బేస్, a + a ఎంత అంటే 2a రాయొచ్చు. మళ్ళీ హైట్ ఎంత అంటే జస్ట్ a రాయొచ్చు, ఇక్కడ హైట్ అనేది a అవుతుంది కాబట్టి a రాసుకోవచ్చు. ఇప్పుడు 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ π/2 ఉంది, π/2 a² ఉంది, మైనస్ ఇక్కడ a × a ఏం రాసుకోవచ్చు a². ఈ రెండిట్లో మనకి ఏం కామన్ తీసుకోవచ్చు, a² కామన్ తీసుకుంటే ఇక్కడ π/2 ఉంటుంది, అక్కడ -1 ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటే ఆ ఆప్షన్ రైట్ అవుతుంది. a² × π/2 - 1, a² × π/2 - 1 అనేది ఆప్షన్ రైట్ అవుతుంది, సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్క్వేర్ ఆఫ్ ఏరియా 40 square centimeters is inscribed in a circle as shown in the figure. The area of the semicircle is అంటున్నాడు. ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది కంప్లీట్గా, సో ఇది హాఫ్ అవుతుంది, ఇది హాఫ్ అయితే ఇది ఏమవ్వాలి, రేడియస్ అవ్వాలి. సో ఇది హాఫ్ అయితే ఇది రేడియస్ అవ్వాలి. అంటే ఇది r/2 అవ్వాలి, ఇదేమవ్వాలి ఇక్కడ మనకి ఇక్కడ. సో ఇది మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కంప్లీట్గా చూడండి, ఇది r/2 అవ్వాలి, ఇదేం రాసుకోవచ్చు r రాసుకోవచ్చు, ఇది r/2 అవ్వాలి, అది r రాసుకోవచ్చు. అంటే మనకి ఈ కర్ణం పొడవు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కర్ణం పొడవు, సో ఇది అంటే ఇక్కడ నుండి ఇక్కడ కర్ణం పొడవు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అని అంటే ఈ రకంగా వస్తుంది, మిడిల్ నుండి వస్తుంది. ఇది కర్ణం పొడవు దీనికి రాదు, సో ఇక్కడ మిడిల్ నుండి వస్తుంది అన్నట్టు. సో మిడిల్ నుండి వచ్చినప్పుడు r × r, ఎందుకంటే నాకు అర్ధవృత్తం ఏరియా రావాలన్నప్పుడు ఏం చేయాలి నేను 1/2. సో 1/2 ఏం రాయాలి నేను πr² రాసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో 1/2 πr² అనేది చేయాలి, అందులో నాకు రేడియస్ కదా కావాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ మనం కావాల్సింది 1 minute చూడండి. సో ఇది స్క్వేర్ కాబట్టి ఇది ఏం రాస్తాం a, ఇది ఏం రాస్తాం a, ఇదేం రాస్తాం a, ఇదేం రాస్తాం a రాస్తాం. ఏ రాస్తాం అంటే ఇది ఏం రాసుకోవచ్చు, a√2 రాసుకోవచ్చు, a√2 రాసుకోవచ్చు. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ సెంటర్ నుండి ఇది కూడా రేడియస్ అవుతుంది కాబట్టి r ఈక్వల్స్ ఏమనొచ్చు అని అంటే r² ఈక్వల్స్ a² అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా a/2 ఏం రాసుకోవచ్చు, a/2² అని చెప్పచ్చు, రైట్. a/2 ఎందుకంటే ఇక్కడ పార్ట్ ఏమవుతుంది, a/2 అవుతుంది. అలాంటప్పుడు అలా తీసుకోవచ్చు. అంటే a/2 అంటే 4a² అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 5a²/4 అని రాయొచ్చు, 5a²/4. ఇక్కడ ఏ వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు, 40 centimeters ఇచ్చిండు. 40 centimeter వైశాల్యం అన్నాడు, వైశాల్యం అంటే a² అన్నట్టు. సో a² వాల్యూ ఎంత ఇచ్చిండు, 40 ఇచ్చిండు. అందుకోసం ఇందులో మనం అప్లై చేసామనుకోండి, ఇందులో మనం అప్లై చేసామనుకోండి
చేసామనుకోండి, అప్పుడు 5 × 40 అని రాయొచ్చు. బై ఎంత అంటే 4 ఎంతలు తీసుకోవచ్చు 10, అంటే మనకి 50 అనేది అప్లై చేసుకోవచ్చు. దేని ఈక్వల్స్ టు r² ఈక్వల్స్. అందుకోసం ఇక్కడ పై వాల్యూ అలాగే ఉంటే అలాగే ఉంటుంది. సో 1/2 రాస్తున్నా, పై వాల్యూ అలాగే ఉంటుంది అని రాస్తున్నా. ఇక్కడ ఎంత అంటే 50, 2తోని కట్ చేస్తే 25 కట్ అవుతుంది. అందుకోసం మనం దాన్ని 25 పైగా ఆన్సర్ చెప్పచ్చు. రైట్. సో 25 పై అనేది ఆప్షన్ ఇక్కడ ఉంది. సో సెకండ్ వన్ ఉంది, ఆన్సర్ అది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, there are 3 circles each of radius √7 centimeters. A triangle is formed by joining their centers. The angles at the center made by the triangles are shown in the figure. The area of the shaded portion. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏరియా ఆఫ్ ది షేడెడ్ పోర్షన్ అనేది ఇవ్వలే కదా, వాడు యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఖచ్చితంగా డయాగ్రామ్ అనేది ఉండాలి. సో ఖచ్చితంగా డయాగ్రామ్ అనేది ఉండాలి. సో దీనికి డయాగ్రామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే, ఒకటి యాంగిల్ ఇంత అంటే 42 degrees, యాంగిల్ ఇంత అంటే 58 degrees, యాంగిల్ ఇంత అంటే సో మనకి 80 degrees. క్లియర్. రేడియస్ ఎంత అన్నాడు అంటే చూడండి, ఈ రేడియస్ ఎంత అన్నాడు మనకి √7 అన్నాడు. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అక్కడ? సో త్రిభుజ వృత్తాలకి ఏం చూపబడింది అంటే షేడ్ చేయబడిన భాగం వైశాల్యం మీన్స్ ఇగో ఇది షేడ్ చేసిన భాగం అంటే ఇగో ఇది అవుతుంది. సో షేడ్ చేసిన పార్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే అదొక సెక్టార్ కాబట్టి మళ్ళీ మనకి ఏమన్నాడు, 3 వృత్తాలను కలిపిన ఆల్రెడీ యాంగిల్స్ ఉంది అన్నట్టు. అందుకోసం సెక్టార్ తీసుకుంటే θ/, ఏం రాస్తాం మనం, θ/360 πr. సో 360 πr² అని రాస్తాం. నేనేం చేస్తున్నా అంటే 42/360 అని రాస్తున్నా. 42/360 మళ్ళీ ఏం రాస్తాం, πr² ప్లస్ 58/360 మళ్ళీ ఏం రాస్తున్నాం, πr². నెక్స్ట్ మళ్ళీ సో 80/360 మళ్ళీ ఇక్కడ πr² రాస్తున్నాం. πr², అన్నిట్లో πr² కామన్ తీసుకున్నాం అనుకోండి, πr² కామన్ తీసుకోండి, πr²/360 కామన్ తీసుకోండి, అన్నిట్లో ఉంది కాబట్టి. అందుకోసం 42 + 58 + ఎంత అంటే 80 తీసుకోండి, నీకు ఎంత వస్తుంది అన్నట్టు 180 వస్తుంది. అలా 180ని ఎంతలు కట్ చేసుకోవచ్చు, 2 కట్ చేసుకోవచ్చు కదా. సో ఇలా మనం ఇలా తీసుకుంటే 182 ఇలా కామన్ తీసుకుంటే 180 2 పోతుంది కాబట్టి క్యాన్సిల్ తీసుకున్నాం అనుకోండి. 22 ఎంత రాసుకోవచ్చు, 7. 22/7 పై వాల్యూ రాయొచ్చు. అండ్ నెక్స్ట్ r² అంటే ఏం రాయొచ్చు, √7 × √7. అండ్ ఇక్కడ ఏముంది, బై ఏముంది డినామినేటర్లో మళ్ళీ 1/2 ఉంది. రైట్. √7 7 క్యాన్సల్, 2 ఎంత అంటే 11. అంటే మనకు వచ్చిన ఏరియా అంటే షేడెడ్ పార్ట్ ఏరియా ఈ మ్యాప్ ఉంటుంది. షేడెడ్ పార్ట్ ఏరియా అంటే 11 cm² అనేది ఆన్సర్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సర్కిల్ ఈజ్ circumscribed around a square as shown in the figure. The area of one of the 4 shaded portion is equal to 4/7. Then the radius of the circle is అంటున్నాడు. సో the radius of the circle ఒకసారి చూద్దాం. నేను ఏమంటున్నా అంటే సో ఇక్కడ కాన్సెప్ట్ టోటల్ πr² నుండి సో టోటల్ πr² నుండి ఏ మైనస్ చేయొచ్చు 1/4 πr² నుండి, ఎందుకంటే అంత ఒక భాగం అనుకోవాలి. 1/4 πr² నుండి మనకి ఇక్కడ ఏం అప్లై చేయొచ్చు, πr² అనేది మైనస్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది, సో 4/7కి ఈక్వల్ అవుతుంది, 4/7కి. అందుకోసం ఇక్కడ ఏ అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే సో కర్ణం పొడవు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం రాస్తాం మనం ఇక్కడ, సో ఇది r రాసుకోవచ్చు. ఇప్పుడు కర్ణం పొడవు ఇలా ఉందనుకోండి, అది ఏం రాయొచ్చు మనం ఇక్కడ, సో ఇది r = r. మనం ఏం రాయొచ్చు, a√2కి r రాయొచ్చు. అంటే నేను ఫస్ట్ ఏం తీసుకోవాలంటే a√2కి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 2r రాసుకోవచ్చు. మరి మనం ఇక్కడ 2r అంటే ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఏ వాల్యూ కావాల్సి వచ్చినప్పుడు సో 2/√2 ఇక్కడ r రాసుకోవచ్చు. 2/√2 × r. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే √2 × √2 చేస్తే క్యాన్సల్ అయితే మనకి ఇక్కడ క్యాన్సల్ అవుతుంది. a = r√2 అని చెప్పచ్చు. a = ఏం రాయొచ్చు, r√2. మరి దీంట్లో అప్లై చేసామనుకోండి 1/4 అనేది ఇక్కడ కూడా 1/4 a² వస్తుంది. సో ఇక్కడ మనం తీసుకుంటే 1/4 ఏం రాసుకోవచ్చు, కామన్ తీసుకోవచ్చు అన్నట్టు. సో a² తీసుకోండి, 1/4 అనేది కామన్ తీసుకుంటున్నాం. సో 1/4 కామన్ తీసుకోండి. ఇక్కడ పై అనేది ఎంత రాసుకోవచ్చు, 22/7. అంటే ఇక్కడ πr² రాసుకోండి. సో ఇక్కడ πr 22/7 అంటే r కదా. సో ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏం రాసుకోవచ్చు అంటే సో πr² రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, r√2 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, r√2 ఏం రాయొచ్చు, ² రాయొచ్చు. ఈ క్వశ్చన్ ఎంత 4/7 అని రాస్తున్నాం. రైట్. ఇప్పుడు మనం 1/4 తీసుకున్నాను. ఇక్కడ కాన్సెప్ట్ ఏమొస్తుందండి, ఇక్కడ r² వస్తుంది, ఇక్కడ r² వస్తుంది. r² వస్తుంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అండి, సో ఇక్కడ ఇక్కడ r²/4 రాయొచ్చు. మళ్ళీ π - 2 అంటే 22/7 మైనస్ ఎంత అంటే 2 అని రాసుకోవచ్చు. రైట్.
అంటే 7 2 14 అంటే మళ్ళీ ఏమొస్తుంది 7/7 1 వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏమొస్తుందండి, సో కావాల్సింది ఇక్కడ r² రాస్తాం, ఇక్కడ ఏం రాసుకోవచ్చు 7. సో ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ వచ్చేది మనకి 7 2 ఎంత రాసుకోవచ్చు 14 రాసుకోవచ్చు. 7 2 14, 22 నుండి 14 అనేది తీసేయాల్సి వస్తుంది. క్లియర్. సో 22 నుండి 14 అనేది తీసేస్తే మనకి ఎంత 6 + 8 2 పోతుంది. అందుకోసం మనం ఏం రాసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ ఎంత ఉంది 4/7 ఉంది. 4/7 ఉంటే మనకు వచ్చే వాల్యూ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నాకు r వాల్యూ కావాలి, సో r² కావాలి. అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది 8 సో ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందంటే 8 వస్తుంది. సో ఇక్కడ 8 వస్తే 4 ఎంతలో పోతుంది 2 సో 4 ఎంతలు తీసుకోవచ్చు 2 తీసుకోవచ్చు. సో 2 తీసుకుంటే ఇక్కడ ఉన్న వాల్యూ అక్కడ కట్ చేసుకోవచ్చు. సో కట్ చేసుకోవచ్చు కాబట్టి మనకి ఏమొస్తుంది అని అంటే చూడండి, లేదనుకుంటే ఇక్కడ 4 తీసుకున్నా మీకు ఏమొస్తుంది అంటే 7 వస్తుంది. అంటే ఇప్పుడు మనం 4 ఇక్కడ చూస్తే 2 క్యాన్సిల్ చేస్తున్నా, సో ఇక్కడ 2 2 క్యాన్సిల్ చేస్తున్నా. అంటే ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 2 ఎంత రాసుకోవచ్చు అంటే 7 రాసుకోవచ్చు. మరి 2/7 రాసుకుంటే మనకి ఇక్కడ r² అంటున్నాడు. r² వాల్యూ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇది ఇక్కడ రూట్ ఏం చేయాలి మనం అప్లై చేయాలి. అంటే r² వాల్యూ ఇక్కడ రూట్ అప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏమొస్తుంది అని అంటే √2 ఎంత రాసుకోవచ్చు అని అంటే ఇక్కడ చూడండి వైశాల్యం ఒక భాగం వైశాల్యం ఎంత అని అంటే 4/7 అన్నాడు. 4/7 అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు 4 రాసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ √2 వస్తుంది. మళ్ళీ √2 అంటే 7 × 7 అంటే ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది అని అంటే టోటల్ పార్ట్స్ ఎంత అంటే 7 కాబట్టి టోటల్ పార్ట్ 7 కాబట్టి ×7 తీసుకోండి. సో ఇక్కడ ×7 తీసుకున్నప్పుడు సో ఇది క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే √2 అనేది ఆన్సర్ అవుతుంది. సో √2 అనేది తీసుకుంటాం. క్లారిటీ వచ్చింది కదా. సో ఆ రకంగా టోటల్ పార్ట్ 7 కాబట్టి మనం ఇక్కడ ఏం అప్లై చేస్తాం అన్నట్టు, సో దాని నుండి స్క్వేర్ 2/7 అని తీసుకుంటే, సో 2/7 అని తీసుకుంటే సో ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఇక్కడ 7 క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి r² వాల్యూ ఏమొస్తుంది అని అంటే 2 వస్తుంది. అంటే r వాల్యూ కావాలంటే ఏం రాసుకోవచ్చు √2 రాసుకోవచ్చు. అందుకోసం √2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ఎన్సర్కిల్ అండ్ సర్కంసర్కిల్ ఆఫ్ అన్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ ద రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ది ఎన్సర్కిల్ అండ్ సర్కంసర్కిల్ ఇచ్చిండు. ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ మనం ఏం చెప్పామంటే ఇన్సర్కిల్ అంటే ఇది తీసుకుంటాం, మరి సర్కంసర్కిల్ అంటే ఇలా తీసుకుంటాం, రైట్. లేదంటే ఇలా తీసుకోండి, సేమ్ ఇండివిజువల్గా తీసుకోండి. ఇన్సర్కిల్ తీసుకున్నాం, మళ్ళీ రేషియో తీసుకుంటున్నాం, మళ్ళీ ఇక్కడ ఏం రాస్తున్నామంటే సో ఇక్కడ సర్కంసర్కిల్ తీసుకుంటున్నాం. నాకు ఏరియా ఇక్కడ ఏమడుగుతున్నా వైశాల్యం నిష్పత్తి అన్నాడు. సో రేషియో ఆఫ్ ది ఏరియా అన్నాడు. ఏరియా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఏం రాస్తాం, ఇది r1 అనుకోండి, సో πr1². ఇక్కడ ఏం రాస్తాం πr2², ఎందుకంటే ఇది రెండోది ఇది ఫస్ట్ది అనుకోండి. పై వాల్యూ క్యాన్సిల్ చేస్తా అంటే r1² r2² కదా. ఇప్పుడు ఒకసారి చూద్దాం, నాకు r వాల్యూ ఇక్కడ నేను r వాల్యూ చెప్పినప్పుడు ఏం రాసినాం a/2√3 రాసినాం. ఇక్కడ నేను r వాల్యూ చెప్పినప్పుడు ఏం రాసినా a/√3 అని రాసినాం, రైట్. a/√3 అని రాసినాం. ఇక్కడ ఏం రాసినాం 2√3 రాసినాం. అంటే ఇక్కడ ఏం రాస్తున్నా a²/2² ఎంత అంటే టోటల్గా తీసుకుంటున్నా అన్నట్టు. సో a/2√3 తీసుకుంటున్నాం కదా, దాన్ని హోల్ స్క్వేర్ చేయండి. ఎక్కడ ఏం రాయొచ్చు a/√3 తీసుకుంటున్నాం కదా, దాన్ని హోల్ స్క్వేర్ చేయండి. ఇక్కడ √3² ఇక్కడ √3² అంటే √3 క్యాన్సల్ చేసుకోవచ్చు. a² క్యాన్సల్ చేసుకోవచ్చు. 1/4 ఈస్ట్ ఎంత అంటే 1 వస్తాయి. 4 ఇటు మల్టిప్లై అవుతుంది కాబట్టి 1:4 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. అది రేషియో అవుతుంది. 1:4 అనేది ఆన్సర్. సో ఆప్షన్ థర్డ్ రైట్. ద రేడియస్ ఆఫ్ ది సర్కంసర్కిల్ ఆఫ్ అన్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 12 సెంటీమీటర్స్ ఇచ్చిండు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సర్కంసర్కిల్ ఆఫ్ అన్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ అన్నాడు. సో సర్కంసర్కిల్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇది 12 సైడ్, సో 12. సో సర్కంసర్కిల్ ఇలా వస్తుంది. అంటే మనం రేడియస్ ఏం తీసుకున్నాం, సో 12 సెంటీమీటర్స్ పరివృత్త వ్యాసార్థం మీద అడిగిండు. r ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు రేడియస్ అడిగిండు కాబట్టి a/, ఏం రాసినాం 2√3. r ఈక్వల్స్ 12 ఎంత అంటే 2√3 అంటే √3 రాసుకోవచ్చు. సో 12/√3 అనేది ఉందా ఇక్కడ, లేదు. సో 12/√3 లేనప్పుడు మనం ఏం చేస్తామండి √3/√3 చేత డివైడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఎంత వస్తుంది 3 తీసుకుంటే ఎంత 4, అంటే మనకు వచ్చే వాల్యూ 4√3 వస్తుంది. ఏమొస్తుంది 4√3 వస్తుంది. సో 4√3 అనేది ఆప్షన్ 2లో ఉంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఏరియా ఆఫ్ ది ఇన్సర్కిల్ ఆఫ్ అండ్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 42 సెంటీమీటర్. ఇన్సర్కిల్ ఇచ్చిండు, ఏరియా ఆఫ్ ది ఇన్సర్కిల్ అన్నాడు. అంటే ఏరియా ఆఫ్ ది ఇన్సర్కిల్ అన్నప్పుడు మనం చేయాల్సి వస్తుంది. సో ఇన్సర్కిల్ రేడియస్ కావాలంటే ఏరియా కావాలంటే ఏం చేయాలి మనం πr². అంటే నాకు రేడియస్ కావాలంటే ఇన్సర్కిల్ రేడియస్ అంటే నేను ఏం చెప్పినాం a/2√3 అని తీసుకున్నాం. సో 2√3 ఏ వాల్యూ ఇక్కడ ఎంత తీసుకోవచ్చు 42. ఏ వాల్యూ 42 తీసుకుంటున్నా, బై ఎంత అంటే సో 2√3 తీసుకుంటున్నా, 2 ఎంత అంటే 21 కట్ అవుతుంది.
సో 21 అనేది కట్ చేసినాం అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. పై వాల్యూ ఉంచినా లేదు. సో 22 ఎంత అంటే 7. ఆర్ స్క్వేర్ ఏమన్నా చెప్పంటే సో 21/√3 అనొచ్చు. మళ్ళీ 21 ఎంత అంటే √3 అనొచ్చు. ఓకేనా? సో 7 ఇక్కడ ఎంత కట్ చేసుకోవచ్చు అని అంటే 3 కట్ చేసుకోవచ్చు. ఈ 3 ఈ √3 రెండు కట్ అవుతాయి. సో √3 3 వస్తాయి కాబట్టి ఇప్పుడు జస్ట్ మనం 21 × 22 చేస్తే 21 2 42 వస్తుంది. మళ్ళీ 21 2 42 + 4 ఎంత అంటే 462 వస్తుంది. 462 అనేది ఏరియా అవుతుంది, అది ఇన్ సర్కిల్ ఏరియా అవుతుంది. ఆప్షన్ థర్డ్ అనేది రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్. ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్. స్క్వేర్ లోపల వృత్తం వచ్చింది. అండ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఈజ్ సైడ్ 4√3 cm ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ దట్ సర్కిల్. ద లెంత్ ఆఫ్ ది డయాగోనల్ ఆఫ్ ది స్క్వేర్ అంటున్నాడు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే సో ఒక స్క్వేర్ ఉంది, ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది, ఒక స్క్వేర్లో ఒక సర్కిల్ ఉంది అంట. ఆ సర్కిల్లో మళ్ళీ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఉంది అన్నాడు. సో సర్కిల్ ఏముందంట, ఈక్విలేటర్ ట్రయాంగిల్. సో రైట్, ఇది కాన్సెప్ట్. ఆ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఏముంది, 4√3 సైడ్ అన్నాడు. మనం ఇంతకుముందు ఈ సర్కిల్ సర్కమ్ సర్కిల్ అన్నాం కదా. సర్కమ్ సర్కిల్ అన్నప్పుడు దీని రేడియస్ ఏమవుతుంది అని అంటే సో దాని రేడియస్ ఏమవుతుంది అంటే ఆర్ ఈక్వల్స్ ఏమనుకున్నాం మనం సర్కమ్ సర్కిల్కి a/√3 అన్నాం. అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు, 4√3/√3 ఉంది. అంటే √3 క్యాన్సిల్ చేస్తే రేడియస్ ఎంత, 4. ఇప్పుడు రేడియస్ 4 అయినప్పుడు, రేడియస్ ఇక్కడ 4 అయినప్పుడు ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది, రైట్. సో ఇది కంప్లీట్ డయామీటర్ అవుతుంది. ఈ డయామీటర్ దేనికి ఈక్వల్ అవుతుంది, సైడ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది 4 + 4 అంటే సైడ్ ఎంత, 8. సైడ్ ఎంత అన్నప్పుడు డయాగోనల్ తీసుకునేటప్పుడు మనం డయాగోనల్ ఏమని చెప్పినాం, a√2 అని చెప్పినాం. ఏ అంటే ఎంత, సో 8√2. ఆన్సర్ ఎంత అంటే 8√2 వస్తుంది. సో 8√2 అనేది ఆప్షన్ వస్తుంది. థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, the sides of a triangle are 6 cm, 11 cm and 15 cm. The radius of its include is అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ద రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. బాగా ఇంపార్టెంట్. ఏబీసీ ట్రయాంగిల్ అన్నట్టు ఇది. సో ఏబీసీ ట్రయాంగిల్ ఇచ్చిండు. ఏబీసీ ట్రయాంగిల్ అని ఎలా ఏర్పడుతుంది, ఇది 6 అన్నాడు, ఇది 11 అన్నాడు, ఇది ఎంత వస్తుంది 15 అన్నాడు. ఏబీసీ ట్రయాంగిల్లో ఇక్కడ ఇన్ సర్కిల్ ఉంటుంది. ఆ ఇన్ సర్కిల్కి రేడియస్ కావాల్సి వచ్చినప్పుడు δ/s అనేది చేస్తాం. ఏం చేస్తాం, δ/s. డెల్టా ఏంటిది అంటే ట్రయాంగిల్ ఏరియా వస్తుంది. సో డెల్టా అంటే √, ఇక్కడ s × s - a వస్తుంది, s - b వస్తుంది, s - ఏం రాసుకోవచ్చు, c రాసుకోవచ్చు ఈ రకంగా. సో s అంటే ఏంటిది యాక్చువల్గా అంటే a + b + c/2 రాస్తాం. s అంటే ఏంటిది, abc/2. abc వాల్యూస్ ఏంటి, 6 11 అంటే ఇక్కడ 17 ప్లస్ ఇక్కడ అంటే 32 వస్తుంది. సో 32/2 అంటే మనకి ఎంత వస్తుంది, 16. ఇది s వాల్యూ అవుతుంది, రైట్. ఎస్ వాల్యూ అయితే మరి 16 - 16 × 16 - 6 10 అవుతుంది, 16 - 11 5 అవుతుంది, 16 - 15 1 అవుతుంది. సో ఇప్పుడు మీరు మల్టిప్లై చేసిండ్రు అనుకోండి. సో ఇది 5 ఎంతలు తీసుకోవచ్చు, 2s. మరి 5 2s అయినప్పుడు 5 ఇక్కడ 16 బయటికి ఏమొస్తుంది, 4 వస్తుంది, బయటికి 4 వస్తుంది. ఆ నెక్స్ట్ వన్ ఇక్కడ బయటికి ఎంత అంటే 5 వస్తుంది. √2 అనేది లోపల ఉంటుంది. ఇది డెల్టా. బై ఎస్ అంటే ఏంటిది, 16. సో బై ఇక్కడ ఎస్ అంటే ఎంత అంటే 16. అంటే నేను δ/s వేస్తేనే కదా నాకు ఏమొస్తుంది, రేడియస్ వస్తుంది. రేడియస్ δ/s. డెల్టా ఫైండ్ అవుట్ చేసిన 4 × 5 √2 లోపల ఉంటుంది. సో ఎస్ వాల్యూ ఆల్రెడీ మనం 16 అని తీసుకున్నాం. 4 4 కట్ అవుతుంది. అంటే 5√2/4 అనేది అది ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. సో 5√2/4 అనేది రేడియస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 equal circles are described with vertices of the triangles as centers. If the radius of each circle is r, the sum of area of the portion of the circles intercepted in a triangle is. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక త్రిభుజం 3 శీర్షాలను కేంద్రంగా చేసుకొని 3 సమాన వృత్తాలు గీయబడ్డాయి. 3 సమాన వృత్తాలు. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే 3 సమాన వృత్తాలు గీయబడ్డాయి. కాన్సెప్ట్ ఇది. సో ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది, ట్రయాంగిల్ ఏర్పడుతుంది. సో 3 సమాన వృత్తాలు ఏర్పడతాయి. వ్యాసార్థం ఏమనుకోమన్నాడు, ఆ రేడియసే తీసుకోమన్నాడు. అంటే సెక్టార్ వైశాల్యం ఏమంటాం చెప్పండి, θ/, సో 360 πr² అంటాం. సో θ/360 πr² అంటే ఒకదాందే. మరి అలాంటి ఎన్ని ఉన్నాయి, సో 3 ఉన్నాయి కాబట్టి 3 రాస్తాం. మరి ఇక్కడ 3 సమాన వృత్తాలు అన్నాడు కాబట్టి సో సమబాహు త్రిభుజమే వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ, సమబాహు త్రిభుజం. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ ఎంత, 60 అవుతుంది. అంటే 60 1 66, 3 ఎంత అంటే 2s. అంటే 1/2 πr² అనేది మనకు ఆన్సర్ వస్తుంది. 1/2 πr² అనేది ఆన్సర్. సో 4th ఆప్షన్ అనేది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్,
3 circles of radius 3.5 centimeters are placed in such a way that each circle touches the other two. The area of the portion enclosed by the circles is. సో ఇది ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. సో ఇది కాన్సెప్ట్ అన్నాడు. సో 3 సర్కిల్స్ ఇలా ఒకదానికొకటి టచ్ అవుతాయి. సో ఒకదానికొకటి టచ్ అయినప్పుడు మధ్య భాగంలో ఎంక్లోజ్డ్ ప్లేస్ అన్నట్టు ఇగో ఈ పార్ట్ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే, సో ఇది కాన్సెప్ట్ ఇలా తీసుకోవాలి. సో అది ట్రయాంగిల్. మనకి ఈ ప్లేస్ ఏరియా రావాల్సి వచ్చినప్పుడు ఇదేంటిది ట్రయాంగిల్ షేప్. ట్రయాంగిల్ షేప్ అంటే ఏంటిది √3/4 a². ఎందుకంటే ఆల్ సైడ్ ఇక్కడ రేడియస్ అనేది ఇక్కడ 3.5 ఉంటుంది, ఇక్కడ 3.5, ఇక్కడ 3.5, 3.5 అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. అంటే √3/4 a² చేసిన దాని నుండి మళ్ళీ ఏం చేయాలంటే θ/, ఏం రాసుకోవచ్చు, θ మీన్స్ 60. సో 60/360 πr² అని రాసుకోవాలి, πr². సో ఇక్కడ θ వాల్యూ ఎంత 60, ఈక్వలేటర్ కాబట్టి 60 వస్తుంది. కానీ అలాంటి ఎన్ని సెక్టార్స్ ఉన్నాయంటే 3 ఉన్నాయి. సో ఇంటూ అనేది తీసుకోవాలి. మరి ఏ వాల్యూ ఎంత అవుతుంది అని అంటే 7 అవుతుంది. ఏ వాల్యూ ఎంతకు 7 అవుతుందంటే 3.5 7 అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే √3/4 ఇక్కడ 7 ఇంటూ ఏం రాయొచ్చు 7 మైనస్ ఏం రాసుకోవచ్చు. సో ఇక్కడ వాల్యూ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా పాయింట్లలో తీసుకోవాలి. సో ఇక్కడ మనం 61 66 ఇక్కడ ఎంత అంటే 2 అంటే 1/2 రాసినాం. 22 ఏం రాసుకోవచ్చు 7. r² అంటే ఏం రాయొచ్చు అంటే 35/10 ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే 35/10 రాసుకోవచ్చు. ఎందుకంటే 3.5 అంటే పాయింట్ తీసేస్తే 10 వస్తుంది కాబట్టి స్క్వేర్ కాబట్టి అలా రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఇక్కడ √3 వాల్యూ ఏం తీసుకోవాలి, ఇంత 1.732 తీసుకోవాల్సి వస్తుంది. √3 వాల్యూ అంటే ఇది ఎంత వస్తుంది 49 వస్తుంది. 49 ఇంటూ సో ఇక్కడ √3 వాల్యూ అప్లై చేయాల్సి వస్తుంది. సో 7 ఎంత 5 తీసుకుంటే 5 7 5 తీసుకుంటే 5 2 5 తీసుకుంటే 5 7 తీసుకోవచ్చు. మళ్ళీ 5 తీసుకుంటే 5 2 తీసుకోవచ్చు. 7 క్యాన్సిల్ అవుతుంది. 2 తీసుకుంటే 2 ఎంత అంటే 11 క్యాన్సిల్ అవుతుంది, రైట్. సో 2 అంటే ఎంత వస్తుంది 11 క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకు వచ్చింది ఎంత అంటే 11 ఇంటూ 7 77 అవుతుంది. సో 2 2 4 అవుతుంది. క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే చూడండి √3 ఇంటూ అంటే ఇక్కడ 1.732 ఇంటూ ఎంత అంటే 49 చేస్తున్నాం. 49 2 7 7 49 కదా. 49 2 98 9 రిమైనింగ్ 49 3 అంటే 53 మనం ఎంత 153 తీసేస్తే 147 అంటే మనకి ఎంత వస్తుంది 3 అంటే 156 వస్తుంది. 15 రిమైనింగ్. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే 49 ఇంటూ 7 అంటే ఎంత 57 350. 350లో 7 టైమ్స్ తీసేయండి. 350 అంటే 140 ఇక్కడ అంతా 343. 343కి 348 మళ్ళీ 358. సో 8 తీసుకుంటున్నా. సో 35 రిమైనింగ్. సో 358 కాబట్టి సో 49 1 49 ప్లస్ 30 ఎంత అంటే 79 ప్లస్ 5 ఎంత అంటే 84 వస్తుంది. సో ఇక్కడ 3 డెసిమల్ వస్తుంది కాబట్టి 84 బై ఇక్కడ 865 అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే మనకి కావాల్సింది ఇక్కడ మనం చూడండి. సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మనం తీసుకోవాల్సింది 86 రాస్తున్న 84.86 బై ఎంత అంటే 4 2 4 1 21 పాయింట్ ఎంత రాసుకోవచ్చు అంటే 4 2 4 ఎంత అంటే 1 21.21 రాసుకోండి. ఇప్పుడు మనకి దీని నుండి మైనస్ ఎంత అంటే 77 బై ఎంత అంటే 4 రాసుకోవచ్చు. మీరు 4 కామన్ తీసుకొని కూడా చేయొచ్చు. సో అలా తీసుకున్నాం అనుకోండి 4 కామన్ తీసుకొనన్నా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే 84 నుండి ఇది తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ కామన్గా చూడండి 4 వచ్చింది కదా. సో ఇక్కడ కాన్సెప్ట్ 84.86 వచ్చిందా బై ఎంత 4 వచ్చి అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది బై ఇలా కదా. ఇది 84 ఏం రాసుకోవచ్చు 86 బై ఎంత అంటే 4 మైనస్ 77 బై ఎంత అంటే 4. రెండిట్లో కామన్ బై 4 ఉంది కాబట్టి సో 84 నుండి 77 తీసేస్తే వాల్యూ ఎంత 7 పాయింట్ ఎంత అంటే 86. 4 ఎంత అంటే 1 4 ఎంత అంటే 2 4 ఎంత అంటే 1 3 ఉంటుంది కదా 38. 4 ఎంత అంటే 9 పోతుంది. 4 ఎంత 9 తీసుకోవచ్చు. మళ్ళీ 26 అంటే 4 ఎంత 6 1.96 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుంది 2 వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ 96 అంటే మళ్ళీ ఇంత 26 కాబట్టి మళ్ళీ 2 అంటే 4 ఎంత దాదాపు 5 పోతుంది. 1.965 అంటే ఇక్కడ మనం తీసుకుంటే 1.96 ఇది 19 వచ్చింది 1.975 అన్నాడు 1.967 అంటే ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. అంటే దాదాపు మనం 1.965 అని అంటే 96 దగ్గరలో ఎందుకంటే మనం పాయింట్స్ వాల్యూ ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ 4 circles each of radius a units touch one another. The area enclosed between them is square units is అంటున్నాడు. సో 4 circles అన్నాడు. మనకి ఏమి ఇచ్చిండు మనకి 4 circles ఇలా తీసుకోవాలి.
సో 4 సర్కిల్స్ ఇలా తీసుకుంటే సో ఇందులో మిడిల్లో ఫామ్ అయిన ఏరియా ఎంత అన్నాడు. సో మిడిల్లో షేడ్ చేసిన ఏరియా మనం ఏం రాస్తామంటే డైరెక్ట్ ఫార్ములా 6/7 r² రాస్తాం. 6/7 ఏం రాస్తాం, r² రాస్తాం. కానీ r అనేది ఉందా, లేదు. అంటే దీన్ని ఏమనుకున్నాడు అన్నట్టు ఇప్పుడు, సో దీన్ని ఏమనుకున్నాడు, మనకి ఏ అనుకున్నాడు, అంటే ఏ అనుకున్నాడు కాబట్టి సో ఏ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు అంటే 6/7 a² అని రాసుకోవచ్చు. 6/7 a² అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, 6/7 a² అంటే 6/7 a², 6a²/7 రాసుకోవచ్చు. ఆప్షన్ థర్డ్. నెక్స్ట్ వన్, 4 horses are tethered at 4 corners of a square plot of side 63 meters so that they just cannot reach on one another. The area left ungrazed is. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే 4 horses are tethered at 4 corners అంటే ఇలా స్క్వేర్లో, ఒక స్క్వేర్లో ఇలా ఒక చతురస్రంలో, సో ఇక్కడ ఒక హార్స్ ఇలా ఇలా అలా కట్టేసినాం అన్నట్టు. అప్పుడు ఈ దీనికి ఇక్కడ అందుతుందా, అందదు. ఈ అందని ఏరియాని తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది అందదు కాబట్టి దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. సైడ్ ఎంత అన్నాడు మనకి, 63 అన్నాడు. సైడ్ ఎంత అన్నాడు మనకి, 63. సో 63 అనేది సైడ్ ఇచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే a² నుండి ఈ ఏరియా రావాలంటే ఈ షేడెడ్ పార్ట్ ఏరియా రావాలంటే, ఎందుకంటే అక్కడ అన్గ్రేజ్డ్ అంటే గడ్డి అందదు అన్నట్టు, దీనికి అందదు. అలా అంటే a² మైనస్ చతురస్ర వైశాల్యం తీసుకొని సెక్టార్ వైశాల్యం చేస్తాం. టీటా అంటే ఎంత, 90. సో 90/360 చేసుకుంటాం. 22 బై ఎంత అంటే సో 7, మళ్ళీ 22/7 πr² అంటాం కదా, మళ్ళీ 63/2 రాస్తాం, మళ్ళీ 63 ఏం రాస్తాం, 2 రాస్తాం. ఇది ఎన్ని అని అంటే 4 ఉంటాయి. ఎన్ని అంటే 4 ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 90 ఎంత అంటే 4 క్యాన్సల్, 7 ఎంత అంటే 9 కట్ చేసుకోవచ్చు, 2 ఎంత అంటే 11 కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 63² రాస్తాం మైనస్ 11 9 మనం ఏం రాస్తాం, ఫస్ట్ ఇలా తీసుకోండి, 9 తీసుకుంటే 9 3 27, నెక్స్ట్ 9 6 54 ప్లస్ 3 54 ప్లస్ 2 56 అవుతుంది. ఇంటూ ఎంత అంటే 11, బై ఎంత అంటే 2 ఉంది. సో బై 2 ఉంది, బై 2 రాసినాం. 63² ఎంత అంటే ఏం చెప్తారు, 3² 9 09, నెక్స్ట్ 6² 36, 6 3 18 2 36, 9 6 9, సో 3969 వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ, సో ఇక్కడ 6 3 18, 18 డబుల్ చేస్తే వస్తుంది 9 6 3969 వస్తుంది. సో 3969 తీసుకుంటున్నాం. సో 3969 తీసుకొని మళ్ళీ ఏం చేస్తున్నా అంటే చూడండి, సో 11 తీసుకుంటే 11 7 ఇది రాస్తున్నా చూడండి, 11 7 77, 11 6 66 ప్లస్ 7 73 అవుతుంది. సో నెక్స్ట్ 7 రిమైనింగ్, 11 5 55 ప్లస్ 6 అంటే మనం ఏం రాసుకోవచ్చు 61 బై ఎంత అంటే 2 తీసుకుంటే 2 3 మరి 6, మళ్ళీ ఇక్కడ అంటే 30 రాసుకోవచ్చు, మళ్ళీ 1 3 అంటే ఇక్కడ 6 రాయొచ్చు, మళ్ళీ 1 7 అంటే ఇక్కడ 8 రాయొచ్చు, 0.5 అంటే 308, ఇక్కడ 3068.5 వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ 3068.5 వస్తుంది. సో 3068.5 వచ్చినప్పుడు మనం మైనస్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏం పెట్టుకోవాలి, 0. సో పాయింట్ పెట్టుకుంటే 0 అంటే 10 మైనస్ 5 ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఇక్కడ ఎంత ఉన్నట్టు మనకి, సో ఇక్కడ మనకి 8 ఉన్నట్టు, 8 మైనస్ 8 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 0 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి 8 ఉంది, రాసుకున్నాం. ఇక్కడ 6 ఏం రాసుకోవచ్చు ఇక్కడ, సో ఇక్కడ చూడండి 30, ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు 396 రాసినాం, 396. సో ఇక్కడ 0 3969 తీసుకుంటే 3 ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే చూడండి, సో 368.57 ఓకే. సో ఇక్కడ మనం తీసుకోవాల్సి 0. సో ఇక్కడ 5 అంటే 5 వచ్చింది, ఇక్కడ 8 మైనస్ 8 అంటే 0 వచ్చింది, 6 మైనస్ 6 అంటే ఏం రావాలి, సో 0 రావాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏం రాసుకుంటే అంటే 9 39 నుండి ఇక్కడ ఎంత రాసుకోవచ్చు, ఇక్కడ 39 నుండి మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే సో ఇక్కడ 9. సో 9 తీసుకుంటే 9 ఇక్కడ ఏమొస్తుంది అని అంటే 9005 వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ 9005 వస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే a² అంటే 63² వస్తుంది. 63² ఏంటి అని అంటే సో ఇక్కడ 63² అన్నప్పుడు 3² ఎంత అంటే 09, 6² ఎంత అంటే 36, 6 3 18 ఇంటూ 2 ఎంత అంటే 36, 9 6 ఇక్కడ ఎంత 9 వస్తుంది, 3969 వస్తుంది, 3969 రైట్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తున్నా అంటే 4 క్యాన్సిల్, 7 తీసుకోండి, 63/2 ఎందుకంటే ఇది రేడియస్ ఏమవ్వాలి, హాఫ్ అవ్వాలి కాబట్టి
63/2, ఇక్కడ మళ్ళీ 63/2 రాసుకున్నాం. సో పై అంటే ఇక్కడ 7 అంటే 7 9 63, మళ్ళీ ఇక్కడ 2 11 కట్ చేసుకున్నాం. మరి 9 3 27, సో 9 3 27, 2 రిమైనింగ్. మళ్ళీ 9 6 54 + 2 ఎంత అంటే 56. మళ్ళీ నెక్స్ట్ 11 తోటి ఉంది కాబట్టి 11 3 11 ఇక్కడ తీసుకోండి, 11 7 77, 7 ఉంటుంది. 11 ఇక్కడ 6 66, 66 + 7 73 అవుతుంది. 3 రాసిన, 7 రిమైనింగ్. మళ్ళీ ఇక్కడ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 7 రిమైనింగ్. 11 5 55, 55 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 7, 55 + 7 ఎంత అంటే 62 అవుతుంది. ఎంత అవుతుంది? 62 అవుతుంది. అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే చూడండి, సో 11 7 77, 7 రిమైనింగ్. 11 6 66 + 7 ఎంత అంటే 73 అవుతుంది. 7 రిమైనింగ్. 11 5 55 ప్లస్ 7 తీసుకుంటే 62 అవుతుంది, రైట్. 62 బై ఎంత అంటే 2 తీసుకోవాలి. సో బై 2 తీసుకుంటే 2 ఇక్కడ 3 2 1 అండ్ నెక్స్ట్ 1 2 ఇక్కడ 1 తీసుకోవచ్చు. 1 7 2 8 పాయింట్ ఎంత అంటే 5. సో అలా తీసుకుంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 3969 వచ్చింది. 3969 మైనస్ ఏం రాయించుకోవచ్చు అంటే 311 8.5 రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ 0.0 రాస్తాం కాబట్టి 10 - 5 అంటే 5 వస్తుంది. అండ్ నెక్స్ట్ 1 తీసుకుంటే 10 - 5 అంటే 5 వస్తుంది. ఇక్కడ మనకి ఎంత ఉండొచ్చు? 8, 8 - 8 అంటే 0. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 6 - 1 అంటే 5 రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 1 తీసుకుంటే మన ఇక్కడ 9 - 1 అంటే ఇక్కడ 8 వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ అంటే 850 పాయింట్ ఎంత అంటే 5 వస్తుంది. ఇది కాన్సెప్ట్. ఆప్షన్ 4th one అనేది రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In the adjoining figures, if the radius of each of the 4 outer circles is r, what is the radius of the inner circle అన్నాడు. సో ఇది ఇన్నర్ సర్కిల్. సో మనకి 2018 బీట్ ఆఫీసర్ క్వశ్చన్ ఇది. 2018లో అడిగింది ఇది బీట్ ఆఫీసర్ అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే, సో ఇక్కడ 4 సర్కిల్స్ ఇచ్చిండు. 4 సర్కిల్స్ ఇలా ఇచ్చేసి అందులో లోపల ఒక సర్కిల్ తీసుకున్నాడు. లోపల సర్కిల్ తీసుకొని ఆ లోపల సర్కిల్ రేడియస్ ఎంత అంటున్నాడు. సో లోపల సర్కిల్ ఏమంటున్నాడు? రేడియస్ ఎంత. అన్నీ ఇక్కడ స్మాల్ ఆర్ గురించే ఉంది కాబట్టి, స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ అని ఏమి ఇవ్వలే కాబట్టి, సో అందుకోసం మనం దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా మనం ఏం రాసుకోవచ్చు అంటే, సో ఇది ఆర్ఏ రాసుకోవచ్చు, ఇది కూడా ఆర్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటామంటే, సరే ఇప్పుడు క్లారిటీ కోసం క్యాపిటల్ ఆర్ అని పెట్టాను, క్యాపిటల్ ఆర్ తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే, ఇక్కడ ఈ స్మాల్ సర్కిల్ రేడియస్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, లింక్ కార్నర్ అంటే కర్ణం డయాగోనల్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. డయాగోనల్ అంటే ఇప్పుడు ఇది స్క్వేర్ కాబట్టి స్క్వేర్ డయాగోనల్ ఏమంటాం మనం? A√2 అంటాం. A√2 అని తీసుకుంటే అది ఎలా ఈక్వల్ అవుతుందంటే, ఇదేంటిది క్యాపిటల్ ఆర్, ఇదేంటిది స్మాల్ ఆర్, ఇదేంటిది క్యాపిటల్ ఆర్, అంటే ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్. అలా ఆ లెంత్ అంతా ఈక్వల్ చేయాలి. చేసిన తర్వాత ఏ అంటే ఏంటిది మరి చూడండి, ఆర్ ప్లస్ ఆర్ అంటే ఏం రాయొచ్చు? 2r అని రాయొచ్చు. ఇక్కడ ఏ కోస్ట్ భుజం కదా, ఆర్ ప్లస్ ఆర్ తీసుకుంటాం. సో √2 అలాగే ఉంటుంది. ఇక్కడ 2 కామన్ తీసుకుంటే ఆర్ ప్లస్ ఏం రాసుకోవచ్చు? ఆర్. ఎందుకంటే 2 క్యాపిటల్ ఆర్లు ఉన్నాయి, 2 స్మాల్ ఆర్లు ఉన్నాయి. 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. సో క్యాన్సిల్ నాకు కావాల్సింది స్మాల్ ఆర్. చూడండి, ఆర్ ఈక్వల్స్ టు r√2 మైనస్ ఏం రాయొచ్చు? ఆర్ రాయొచ్చు. అంటే ఆర్ అనేది కామన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు √2 మైనస్ ఏం రాయొచ్చు? 1. అందుకోసం స్మాల్ రేడియస్ అన్నాడు కదా. స్మాల్ రేడియస్ అంటే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? అక్కడ క్యాపిటల్ ఆర్ తీసుకున్నా కాబట్టి ఓకే. అదే నేను స్మాల్ ఆర్ తీసుకునేది ఉంటే ఏమవుతుంది? √2 - 1 అవుతుంది. ఏమవుతుంది? r × √2 - 1. r × √2 - 1 అంటే ఏంటిది? ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 1 అనేది రైట్ అవుతుంది. సో క్లియర్. థ్యాంక్ యూ.